అసలు ఇలా వస్తదని అస్సలు అనుకోలే. అంత బాగుంది టేస్ట్. ఎప్పటినుంచో అనుకుంటుండే, ప్రతిసారి రీల్స్ స్క్రోల్ చేసిన ప్రతిసారి ఇది రావడం అనమాట. ఈ రెసిపీ అయితే ఇంకా ఎన్నాళ్ళకి నేనైతే ట్రై చేసినాను. టేస్ట్ మాత్రం బాగుంది, నిజంగానే బాగుంది. అసలు ఏం లేదు, 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకు బలమైన చేయొచ్చు అనమాట. మిల్క్ మిస్ట్, కోకోనట్ పౌడర్ అండ్ షుగర్, అంతే. ఇంకా కాకపోతే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము షుగర్ సిరప్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. ఎందుకంటే అది కొంచెం రెడ్ అయినా కూడా సో మొత్తం పోతుంది అనమాట, చేదొచ్చేస్తుంది. సో అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ బటర్ వేసుకొని దాని తర్వాత కండెన్స్ మిల్క్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఆగి ఈ కోకోనట్ పౌడర్ వేయాలన్నమాట. ఇదంతా ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి 5 మినిట్స్. బికాస్ ఆ బాల్స్ కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది, కొంచెం గట్టి పడుతుంది కాబట్టి. అంతలోపే షుగర్ సిరప్ కి పెట్టేసేయాలన్నమాట. షుగర్ వేసి కొంచెం వాటర్ వేయాలన్నమాట. దాని తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దింపేసేయాలి. దానికి ఎక్కువ ఇదైపోయినా కూడా మొత్తం చేదైపోతుంది కాబట్టి చూసుకొని చేయాలి. ఇక్కడ మాత్రం దాంట్లో ఆ బాల్స్ ని డిప్ చేయాలి. ఇంకా డిప్ చేసిన తర్వాత ఒక బటర్ పేపర్ లో తీసుకోవాలి, ఎందుకంటే అంత ఈజీగా రావు కాబట్టి తీయడం. అంతే ఇంకా రెసిపీ అయితే చాలా బాగుంది.